ఈ నడుమ బెంగాలు, తమిళనాడు, కేరళ అసొంటి రాష్ట్రాలకు పోయిండు ప్రధాని మోడీ సారు. ఎందుకంటే ఆడ ఓట్లున్నాయి, అట్లా పోతే ప్రచారం చేసినట్టు ఉంటుంది. సార్ను చూసి ఓ 4 ఓట్లు ఎక్కువ పడితే ఎంతో కొంత ఫాయిదా ఉంటుంది. అందుకనే అటు దిక్కు పట్టుకొని తిరిగిండు. కానీ ఆడ ఓట్లు ఒడిచినాక ఇప్పుడు తెలంగాణ బాట పడుతుండు సారు. ఏహే మన తనేమన్నా ఓట్లున్నాయి ఆయన వచ్చేటందుకు అని గరంగా ఆకుర్రి. ఆయన ఏం చెప్తాడో మరి. ఊళ్ళ పొంటి జిల్లాల పొంటి పువ్వు పార్టీ కార్యకర్తలంతా కిరాయికి బండ్లు మాట్లాడుకున్నారు. పొద్దుగాలనే పట్నం బాట పట్టేందుకు తయారుకున్నారు. దేనికి అనుకుంటారు? మోదీ సార్ను చూసేటందుకు. అయితాడు నాడు మోదీ సార్ హైదరాబాద్ కు వస్తుండు. దేశానికే ప్రధాని గంత పెద్ద సార్ వస్తుండంటే చిన్నగుంటదా? సారు సభను సక్సెస్ చేసేటందుకు ఒక ఉరుకుడు కాదు, ఒక పరుగులు కాదు, జనంతా ఎండ దగ్గరకు వస్తారట సారు. అందుకనే అన్ని తీర్ల సవలతులు చేస్తారు కూడా పువ్వు పార్టీ వాళ్ళు. అయితే ముందుగాల బీబీ నగర్ ఎయిమ్స్ దవాఖానా ఓపెనింగ్, కాచిగూడ రైల్వే ఫ్యాక్టరీ, విమానాల పనులు, ఈ గిన్ని దుక్కుల శంకుబండలు బాదుడు కార్యం ఉంటది. ఆటంక పరేడ్ గ్రౌండ్ లో పబ్లిక్ తోని మీటింగ్. తెలంగాణకి ఏమిచ్చింది, ఎంత ఇచ్చింది, ఏం చేస్తుంది అనేది ముచ్చట్లన్నీ చెప్పి దేశాన్ని ఎట్టెలుగులో చేస్తుందో చెప్తున్నారట ఈ విధంగా. అభిమాన సార్ వస్తుండగానే ముందుగానే అన్ని ప్లాన్లు వేసుకొని ఉన్నారు పువ్వు పార్టీ లీడర్లు. ఇక పట్నంలో కూడా ఇదే కథ. సందుకు మూలకు సిగ్నల్ కాడ, ఖాళీ జాగాలు కనపడ్డ కాడ, ఆఖరికి మెట్రో పిల్లర్లకు ఆడ సందు దొరికితే ఆడ ఫ్లెక్సీలు కట్టుడే, బ్యానర్లతోని పట్నం అంతా నింపుడే. పట్నం అంతా కాషాయ రంగుతో నింపిలనుకో రాదులి. కొన్ని దుక్కులనైతే పెద్ద లీడర్లే దగ్గరుండి కమలం పువ్వు బొమ్మలు గీసిరు గోడల మీద. గంత పాయడం మరి పువ్వు పార్టీ అంటే. సార్ వస్తుందంటే ఉత్తగా ఆయన చూద్దానికి వచ్చేటోళ్ళే బొచ్చడు మంది ఆయే. అందుకనే ట్రాఫిక్ తిప్పల లేకుండా అన్ని తీర్ల సవలతులు చేస్తున్నారు పట్నం పోలీసు వాళ్ళు. ఏం తక్కువ 2000 మంది లోకల్ పోలీసు వాళ్ళే కాకుండా సెంట్రల్ బలగాలను కూడా దింపిరు ఆల్రెడీ. లేకుంటే ఏంది, ఏమన్నా తక్కువ మంది వస్తారా? 1,00,000 మందికి మీదనే వస్తారా మరి. రానుబోను పబ్లిక్ కూడా ఏం తిప్పల కాకుండా మెట్రోలు కూడా జనంతో ఎక్కువసేపే తిప్పుతారట రాత్రిపూట. ఇగియాల్టికైతే ఇంతే. ఇక సార్ వచ్చినాక సభలో ఏం మాట్లాడతాడో, తెలంగాణ పబ్లిక్ కు ఎటువంటి ముచ్చట్లు చెప్తాడో ఇన్నాక అన్ని కుల్లం మాట్లాడుకుందాం మళ్ళా.